ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూర్చున్న మీ అందరికీ ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడదలిచినారో అట్టి మాటలు ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 2వ వచనం ధ్యానించుకుందాం. మూడవ అధ్యాయము 2వ వచనం. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, మనం ఇక్కడ చూసినట్లయితే ఆ రోజు విశ్రాంతి దినం. ప్రభువారు మందిరములో బోధిస్తూ ఉన్నారు. ఆయన ఉన్న చోట జనమంతా గుమ్ముగుడి ఉన్నారు. అయితే అక్కడ కొంతమంది ఉన్నారు, వారి మాత్రం కనిపెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మీద నేరారోపణ మోపాలని, నేరం ఏదైనా మోపాలని విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని చెప్పి ఆయనను కనిపెడుతూ ఉన్నారు. అక్కడికి యేసుప్రభు వారు బోధ చేస్తుంటే ఆయన దగ్గరికి ఒక ఓసు చేయి కలిగిన వాడు ఒకడు వచ్చాడు. ఆ ఓసు చేయి కలిగిన వాడు వస్తే వాడిని ఎక్కడ ప్రభు స్వస్థపరుస్తాడో, ఎందుకంటే ఆ దినము విశ్రాంతి దినం, వాడిని ఎక్కడ స్వస్థపరుస్తాడో, ఆయన మీద ఎక్కడ ఎప్పుడు ఎలా నేరం మోపాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఆయన కోసం కనిపెడుతూ ఉన్నారు. పలుమార్లు పరిచర్యకి అడ్డగిస్తూనే ఉన్నారు. పరిచర్యకి వాళ్ళు అడ్డగిస్తూనే ఉన్నారు. వారు ఏడవలేరు, ఇంకొకరు ఏడ్చుకుని ఏడవలేరు. వారు చేయరు, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ వల్ల చేత కాదు, చేసేవాడిని అడ్డగిస్తూనే ఉంటారు. దేవునికి మహిమ కలుగును. నిజమే పిల్లరా, ఈ రోజులు సంఘాల్లో ఇవి ఎక్కువైపోయాయి. సంఘములలో ఈ ఎక్కువైపోయాయి. వాళ్ళు చేయరు, ఇంకొకరు చేయనివ్వరు. ప్రభు కాలంలో కూడా అలాగే జరిగింది. ఎవరు ఎందుకు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారంటే, ఎందుకు కనిపెడుతున్నారంటే, ఎందుకు ఆయన మీద నేరమోపాలు చూస్తున్నారంటే, ఆ ఓసు చేయి కలిగిన వాడిని స్వస్థపరిస్తే ఆయనకు ఘనత వస్తుంది, ఆయనకి మహిమ వస్తుంది. ప్రభు కార్యం అక్కడ చేస్తున్నాడు. అది వారికి ఇష్టం లేదు. ఎందుకంటే వారి వల్ల అది జరగట్లేదు కాబట్టి, వారు అది చేయలేకపోతున్నారు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. వారి వల్ల జరగట్లేదు, వారు చేయలేకపోతున్నారు. ఆ కార్యము వారు చేయలేకపోతున్నారు. చేసేవాడి మీద ఏడుస్తుంది. ప్రభు వారు కూడా అలాగే జరిగింది. ఆ ఓసు చేయగలిగిన వాడు అక్కడ ఉన్నాడు. ఆ ఓసు చేయగలిగిన వాడిని ఈయన ఎక్కడ స్వస్థపరుస్తాడు అని చెప్పి ఆయన మీద నేరం మోపాలని చెప్పి ఆయన కోసం కనిపెడతా ఉన్నారు. ఆయనకి సర్వంతర్యామి కదా, సర్వజ్ఞ, మొత్తం అంతా ఆయనకి తెలియదు ఏమీ లేదు కదా, అందరి మనసును ఎరిగిన వాడు కదా. కలయ చూశాడు, చుట్టూ కలయ చూసి చూస్తాను. విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా?
దేవునికి మహిమ కలుగునుగా. విశ్రాంతి దినమున మేలు చేయటం మంచిదా, కీడు చేయటం మంచిదా? ప్రభువారు అడిగారు. అడిగితే వారేం ఏం మాట్లాడాల? ఒకని ఎద్దు గొంతులో పడింది. విశ్రాంతి దినమే ఒకని ఎద్దు గొంతులో పడింది, గోతులో పడింది. ఆ గోతులోంచి ఎద్దును తీస్తాడా, గోతులో ఉంచుతాడా? దానికి మాట్లాడాల. ప్రభు వారి కోపం వచ్చింది. వారి హృదయ కాఠిన్యము, ఎంత కఠినమైన మనసు కలిగి ఉన్నారో వారు చూశాడు ప్రభు. అందరిని కల చూసి, బాబు నువ్వు రా అని చెప్పి మధ్యలో నిలబెట్టి వాడిని స్వస్థపరిచి పంపించారు. దేవునికి మహిమ కలుగునుగా అని చాలా బాధ వేసింది, చాలా కోపం వచ్చింది. దుఃఖపడ్డాడు నా ప్రభు అక్కడ. ఎందుకు దుఃఖపడ్డాడంటే వారి హృదయ కాఠిన్యమును బట్టి వారు కలిగిన ఆ మనసు, అంత కఠినమైన మనసు ఒక్కొక్కరిది. అది కరగదు, ఎన్నడూ కరగదు ఆ మనసు. ఎంత కఠినమైన మనసు అంటే, ఎదటివాడు ఏమైనా పోని నేను మాత్రం సుఖం ఉంటే చాలు, నేను మాత్రం ఉంటే చాలు, నా కడుపు నిండితే చాలు, ఎదటివాడు ఎలా పోని. అంత కఠినమైన మనసు అండి. అందరిని కల చూశాడు ప్రభు. ఆయన దుఃఖపడ్డాను అని నిర్వాయపడింది అక్కడ. ఆయన బాధపడ్డాడండి, దుఃఖపడ్డాడు. అరే వీళ్ళ మధ్యలో ఇంత కార్యం చేస్తున్నానే, వీళ్ళ మేలు కోసమే కదా చేస్తున్నా, వీరికి మేలే చేస్తున్నా తప్ప నేనేం కీడు చేయట్లేదే. అయినను వీళ్ళు ఇంత కార్యాలు పొందుకుంటూ కూడా ఎందుకు నా మీద ద్వేషం కలిగి ఉన్నారు వీరు? నిజమే, ఎవరైనా మంచిగా వెళ్తే, సమాధానంగా వెళ్తే, న్యాయంగా వెళ్తే వారి మీద తిరుగుబాటు తప్ప ఏముంటుందండి? తిరుగుబాటే ఉంటుంది. అడ్డగోలుతనంగా వెళ్ళాలి, ఎలా పడితే అలా మాట్లాడాలి. నువ్వు అలా అయిపోతావు, నువ్వు ఎలా అయిపోతావు, చచ్చిపోతావు, నాశనం అయిపోతావు అలా అని చెప్తే అప్పుడు లోబడి ఉంటాం. మాట్లాడకుండా మంచిగా ఉంటే ఎక్కడ ఉంటారండి? ప్రభువారు మరో మాట మాట్లాడేవారు కాదుగా, ఆయన నోరేసి మాట్లాడే మాట కాదుగా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, ఆ ఎక్కడ స్వస్థపరుస్తాడో అని నేరం మోపాలని చెప్పి ఆయన నేరస్తుడు చేయాలని కనిపెడుతూ ఉన్నారు. ఆయన చేసిన కార్యాలు ఏంటండి? గుడ్డివాడు చూశాడు, కుంటివాడు నడిచాడు, మోగవాడు మాట్లాడాడు, చెవిటివాడు విన్నాడు, కుష్ఠరోగి బాగుపడ్డాడు. ఇవే కదా ఆయన చేసింది. చచ్చినవాడు లేచి బ్రతికాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఎందుకు ఆయన మీద ద్వేషం, ఎందుకు ఆయన మీద అసూయ ఎందుకు అంటే, ఎక్కడ ఆయనకి పేరు వచ్చేస్తుందో, ఎక్కడ ఆయన ఇదైపోతాడు, మంచి ఖ్యాతి సంపాదించుకుంటాడు, ఎక్కడ ఉన్నతమైన స్థలంలోకి వెళ్తాడు, స్థానంలో నిలబడతాడు అని ఆయన్ని కూడా ఒక మనిషిగానే చూశారు కదా, దేవుడిగా చూడలేదు కదా ఆ రోజున. అందుకే ఆయన మీద ద్వేషం. ఎవరికి? ఈ సమాజ మందిరములలో నిలబడి, మూలలు నిలబడి ఘనతను పొందడం కోసం సమాజ మందిరం మూలలు నిలబడి మాట్లాడేవారు, సంత వీధుల్లో నిలబడి మాట్లాడేవారు. అంటే వీళ్ళకి మాత్రమే ఘనత రావాలి, వీళ్ళకి మాత్రమే పేరు రావాలి. ఓ ప్రధాన యాజకుడు, రెండోది అని కింద పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, వీళ్ళంతా కూడా దేవునికి మహిమ కలుగు. వాక్యం తెలియదంటే క్షుణ్ణంగా తెలుసు. మోషే మాకు రాసిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం ఆదివారం అంటే విశ్రాంతి దినములో ఏ పని చేయకూడదు. ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి విశ్రాంతి తీసుకోవాలి. స్వస్థపరచటము కూడా ఆ రోజు చేయకూడదండి. అది తప్పే వాళ్ళ దృష్టిలో. సాటి మనిషి సహాయపడటం తప్పే.
దేవునికి మహిమ కలుగునుగా. ఏంటండి ఆయన బాగు చేయాలని ప్రభు చూస్తుంటే ఎప్పుడు ఏ నేరం మోపాలా, ఎలా మోపాలా, ఆయన మీద ఎలా నింద వేయాలా, ఆయన ఎలా దోషిగా చూపించాలా, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇదే కుట్రలే. ఇక ఒకరు కాదు, రెండు ఇద్దరు కాదు, ప్రధాన యాజకులు, అర్థా పాటు కొంతమంది సేవకులు, అలాగే కొంతమంది పెద్దలు, సమాజపు వారు, వీరందరూ కలిసి కనిపెడతా ఉన్నారు. ఎప్పుడు ఆ వసూలు చేయగలిగి వాడిని బాగు చేస్తాడా, ఇదిగో ఈ దినము విశ్రాంతి దినం కదా, నువ్వు ఎలా బాగు చేస్తావు వాడిని, ఈ అధికారం చేత బాగు చేస్తున్నావు. ఒక్కసాటి మనిషిని బాగు చేయడం కూడా నచ్చట్లేదే. దేవునికి మహిమ కలుగును. అంటే వాడి జీవితకాలం అంతా కూడా అలాగే బాధపడుతూ ఉండాలి. ఆ కుంటివాడు గాను, గుడ్డివాడు గాను, మోగవాడు గాను అలాగే ఉండిపోవాలి. వాడు బాగుపడడానికి వీలు లేదు. బాగుపడితే ఎట్లా, వీడు బాగుపడ్డా కదా. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు అట్లా ఉంటావు, మేము ఎదిగిపోతావు, నువ్వు అట్లా ఉంటావు, మేము ఎదిగిపోతావు, నువ్వు అట్లా ఉంటావు, మేము ఎదిగిపోతాం, మేము అలా తిరుగుతాం, మేము కారులో తిరుగుతాం, మేము విమానంలో తిరుగుతాం, నువ్వు మాత్రం అలాగే ఉంటావు అంటే ఎంత బాగా చెప్పావయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. ఇదా అండి కావాల్సింది? నీవు కూడా ఆశీర్వదించబడాలి, నీవు కూడా వర్ధిల్లాలి, నీవు కూడా మాలాగా ఎదగాలి. అసలు దేవుడు ఇచ్చింది ఏంటండి ఇశ్రాయేలుకి? లేవీయులకి ఇచ్చింది ఏంటి? శ్వాసం ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. మరి ఏమిచ్చాడు లేవీయులకి? 11 గోత్రముల వారికి శ్వాసంగా భూమిని పంచి ఇచ్చాడు. మరి లేవీయులకి ఏమి ఇవ్వలా. కారణం ఏంటి? లేవీయులకి నేనే శ్వాసం అన్నాడు ఆయన. అంటే ఈ 11 గోత్రాలు వారు ఆ కానుకలు తీసుకుని వచ్చి, వారి అర్పణలు తీసుకుని వచ్చి, వారి దశంభాగాలు, ప్రథమ ఫలాలు అన్ని తీసుకుని వచ్చి వీరికి ఇవ్వాలి. ఎవరికి? లేవీయులకి ఇవ్వాలి, యాజకులకు ఇవ్వాలి. ఆ యాజకులు ఒకటి సేవకుడికి ఇచ్చేది వేరు, దేవునికి ఇచ్చేది వేరు. దేవునికి ఇచ్చింది కూడా సేవకుడికి ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగును. ఈ 11 గోత్రాలు వారు ఆశీర్వదించబడాలి, వీళ్ళు వర్ధిల్లాలి, వీళ్ళు క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అంటే వీరేం చేయాలి? వీళ్ళకి కలిగిన దాంట్లో వచ్చి దేవునికి ఇవ్వాలి, సేవకుడికి ఇవ్వాలి. అప్పుడు సేవకుడు ఏం చేస్తాడు? వాటిని తీసుకొని తాను అనుభవించి వీళ్ళని ఆశీర్వదించాలి. అది ధర్మం. దేవునికి మహిమ కలుగును కాదు. వారికి ఇచ్చినది దేవుడు ఏం చేశాడు? ఇదిగో మీరు నాకు అర్పించిన అర్పణల నేను సేవకుడికి ఇస్తున్నా, ఇది నా భాగం, నాకు రావాల్సింది, నా సొత్తు, నాకు ఇష్టమైంది నేను నా సేవకుడికి ఇచ్చుకుంటా. ఎందుకు ఇస్తున్నానంటే వాడు నీ కోసం ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. నీ మీద పడిన దోషములు, దోషాలు అవన్నీ కూడా మొయ్యాలి కాబట్టి, భరించాలి కాబట్టి, నువ్వు చేసిన పాపాలన్నీ కూడా ఎవరి మీదకి వస్తాయి? నీకోసం ప్రాయశ్చిత్తము చేస్తున్న వాడి మీదకి వస్తాయి. అందుకనే నీ దశమ నీ దశమ భాగాలు అతనికి ఇవ్వాలి, నీ కానుకలు అతనికి ఇవ్వాలి. అతనికి ఇచ్చినప్పుడు అతను నీ కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు. దేవునికి మహిమ కలుగు. చాలా మంది ఏం చేస్తారో తెలుసా అండి? ఎందుకు ఇవ్వాలి? దశమ భాగాలు అడుగుతున్నాడు. దశమ భాగాలు మనం ఎందుకు ఇవ్వాలి? మన కష్టార్జితాలు మనకి ఎందుకు ఇవ్వాలి అంటూ ఉంటారు. ఏదైనా అవసరం రాగానే అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు. ప్రార్థన చేసిన వెంటనే కార్యం జరుగుద్ది. కనీసం కార్యము జరిగిందన్న విషయము కూడా చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును. కార్యం జరిగిందన్న విషయం కూడా చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఏం చేస్తాడు? భారం ఉంది కదా, భారం పెట్టాడు ప్రభు. ఇదిగో మందసాన్ని మోసే భారము, సర్వ సమాజాన్ని మోసే భారము పెట్టాడు, అప్పగించాడు కాబట్టి అది కూడా ఎవరికి? ఆయన అభిషేకించిన వాడికి. ఆ భారం ఎవరి మీద ఉంటుందంటే అభిషేకించి వాడిన వాడి మీదే ఉంటది. భారం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సువార్థికుల మీద భారం మోపలేదు ఆయన.
మరి భారమే ఎవరి మీద మోపాడంటే అభిషేకించబడిన అభిషేక్తుల మీద భారం మోపాడు. దేవునికి మహిమ కలుగునుగా. యాజకులు మాత్రమే మోయాలి. ఈ యాజకులు లేవీలందరూ కూడా దేవుని పని చేయాలి. కానీ యాజకులు అభిషేకించబడిన వారు మాత్రమే ఆ భారాన్ని మోయాలి, ఆ మందసాన్ని మోయాలి. మరి మిగిలిన వాళ్ళు మిగిలిన పనులు చేయాలి. యాజకత్వం చేసేది మాత్రం అభిషేకించబడిన వాడు మాత్రమే. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా యాజకులు, మిగిలిన లేవీలందరూ కూడా ఏం చేయాలి? ఆ మందిర పనులు, ఆ పనులు చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికి పెట్టాడండి భారం? అందరూ మోయడానికి వీలు లేదు. అభిషేకించబడిన యాజకులు మాత్రమే మందసాన్ని మొయ్యాలి. ఆ భారము వారి మీద మాత్రమే ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగా. అతను తిన్నా తినకపోయినా వస్తుండి నీ కోసం నిత్యము ప్రార్థన చేస్తూనే ఉంటాడు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఎందుకని? ప్రభువు పెట్టిన భారం అలాంటిది. భారం మోస్తున్నాడు కదా, మందసాన్ని మోస్తున్నాడు కదా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, అక్కడ చూసి కనిపెడుతూ ఉన్నారు. నేరం ఎట్లా మోపాలి ఈయన మీద? ఆయన చేసిన తప్పేంటి? ఆయన చేసిన దోషం ఏంటి? ఆయన జీవితంలో ఏ తప్పులేమో చేయలేదే, ఏ దోషము చేయలేదే, ఏ పాపము చేయలేదే. మరి ఎందుకు ఆయనంత ద్వేషం? ఆయన అంటే ఎందుకు అంత కక్ష? ఆయన అంటే ఎందుకు అంత విరోధం? ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాడు. వీళ్ళు చేయలేదే ఆయన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ ప్రియులారా, సంఘాల్లో భేదాలు వచ్చాయి. ప్రభువుని వారు చూస్తున్నారండి. ఆయన కనిపెడుతున్నారు. నేరం మోపాలి, ఏ విధంగా మోపాలి? ఇతన్ని నేరం మోపి ఏదో ఏదైనా చేసి ఇతని ఇక్కడ లేకుండా చేయాలి. ఇతను మనకు అడ్డుగా నిలబడుతున్నాడు. జనమంతా అటువైపు చూస్తున్నారు. ఈ రోజున జనం ఎలా ఉన్నారంటే, ఏదో నామకార్థానికి వెళ్ళామా వచ్చామా అన్నట్టుగానే ఉన్నారు. మనస్ఫూర్తిగా మందిరానికి వెళ్ళట్లా. నామకార్థంగా వెళ్ళామా వచ్చామా. ఎందుకని? వారికి అర్థమవుతుంది ఏది సత్యమో ఏది అసత్యమో. ఒక భయము, కొంతమందికి భయం ఉంటది. అమ్మో మా అయ్యగారు మాట వినకపోతే ఏ శాపం వచ్చి పడదు. ఎందుకంటే ఈ శాపాలు పెట్టే బిలాములు వీళ్ళు. శాపాలు పెట్టేవారు. ఏ శాపం వచ్చి పడద్దు, ఏ దోషం వచ్చి పడద్దు, ఏ శాతపడి చేసి పెడతాడు. మరి ఈ మధ్య ఇవి కూడా ఎక్కువైపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఏ శాతపడి చేస్తాడు. ఎలాగపోతే అమ్మో ఇంకేమైనా ఉందా, నా కుటుంబం ఏమైపోద్దేమో, నా బిడ్డలు ఏమైపోతారేమో. ఆయన స్వయంగా చెప్పేస్తాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగా. ఇదిగో నువ్వు రాలేదు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే, ఎవరి దగ్గర వెళ్ళావంటే, ఎవరి వాక్యం విన్నావంటే నువ్వు ఏమైపోతావు చూడు. రక్తం కలుపుకొని చచ్చిపోతావు. కాలు చేతులు పుల్లు పడిపోతాయి. మాట్లాడడానికి నోరు రాదు. ఇలాంటి మాటలు వస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, సంఘం ఎటువైపు వెళ్తుంది? సంఘాన్ని ఎలా సిద్ధపరుస్తున్నారు వీరు? అంటే భయముతోనా? ఏ భయము? దేవుని భయము కావాలి సంఘంలో. దేవుని భయం ఉండాలి. నీ భయము కాదు, సేవకుడి భయము కాదు ఉండాల్సింది. సేవకుడి భయం ఎంతసేపు నువ్వు భయపెట్టిన ఎంతసేపు ఉంటది? నీ ఎదురుగా మాత్రం నటిస్తారు. తర్వాత వెళ్ళిన తర్వాత మరి ఎలాంటోడు అలాంటోడు అంటారు. తెలీదా? అన్నీ తెలుసు కదా. నువ్వు భయపెట్టుకొని ఎంతసేపు గుప్పుల్లో పెట్టుకుంటావు? ఎంతసేపు భయపెట్టుకొని ఎంతసేపు అక్కడ నువ్వు కట్టుపోయి గీతను కట్టేసినట్టుగా కట్టేస్తావు. వెళ్ళిన వాళ్ళందరికీ వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళందరి మీదకి వాళ్ళందరి మీద దురాత్మను పంపించడం, వాళ్ళందరి మీద ప్రార్థన చేసి నెత్తి మీద చేసి
మాంత్రిక శక్తిని పంపించేయటం. ఇక వాళ్ళు ఏం చేస్తారు, అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ తిరిగినా మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళాలి. ఎవడైతే పంపించాడో వాడి దగ్గరికి వెళ్తే వాడు దాన్ని విడిపిస్తాడు. విడిపించి నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక నువ్వు బయటకు వెళ్ళావంటే ఇదిగో ఈ దయ్యాలు నేను పీడించేస్తాయి. అయిపోయిందండి. అలా అయిపోయింది ఈ రోజున పరిచర్య. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఆయన చూస్తే ఎంతగా నా ప్రభు బాధపడ్డాడు, కన్నీరు కార్చాడు, వాడు దుఃఖించాడు. ఆయన ఒక్క వ్యక్తిని నేను బాగు చేస్తుంటా, ఇంతమందికి ఇష్టం లేకుండా పోయింది అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలన నుండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరండి వీళ్ళు? దేవుని ఎరిగినట్టు వారు, దేవుని సొత్తైన ప్రజలు, నా ఏర్పాట్లు ఉన్నవారు, నా ఇదిగో నేను ఎన్నిక చేయబడిన వారు అని పిలబడిన వారే, రక్షణలోకి వెళ్ళిన వారే, మారుమనసు పొందిన వారే, బాప్తిసం పొందిన వారే, దేవుని సన్నిధిలోకి వెళ్తున్న వారే. సున్నతి పొందిన వారే కదా వాళ్ళంతా. సున్నతి లేని వారా? సున్నతి పొందిన వారే. కానీ ప్రభు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రోగులందరూ కూడా తీసుకుని వచ్చి ఆయన ముందు నిలబెట్టి, ప్రభా వీళ్ళని స్వస్థపరచు అని చెప్పి ప్రార్థన చేయించు స్వస్థపరిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? అన్యులు. ఆ ప్రాంతానికి ప్రభు వస్తున్నాడంటే ముందుగానే ఆ రోగస్తుల్ని, వ్యాధిగ్రస్తులను అందరం తీసుకుని వచ్చి అక్కడ ఉంచి, ప్రభు వీళ్ళకు ప్రార్థన చేయండి అని చెప్పి అన్యులు స్వస్థపరచబడుతున్నారు, అన్యులు అనిపిస్తున్న కార్యాలు. కానీ ఇక్కడ వీళ్ళకి నచ్చట్లేదు. కారణం ఏంటయ్యా అంటే వారు చేయలేనిది వీరు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాలు ధ్యానించుకుందాం. మొదటి అధ్యాయం 28. వారు చూడండి, వీరంతా ఎవరంటే తమ మనసులో దేవునికి చోటు ఇయ్యని వారు కనుక. చూడండి, వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి వారు చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించినాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఊరికినే కాదు, వీళ్ళేంటి, వారు తమ మనసులలో దేవునికి చోటు ఇవ్వలా. తమ మనసుల్లో దేవునికి చోటు ఇవ్వలేదు కనుక చెయ్యరాని కార్యములు చేయటకు దేవుడు వారికి భ్రష్ట మనసును కలగజేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి చోటు ఇవ్వని వాళ్ళందరి పరిస్థితి ఇదే. చెయ్యరాని కార్యములు చేయడానికి దేవుడు వారికి భ్రష్ట మనసు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు చేయరాని కార్యాలు చేస్తున్నారు. చేయరాని కార్యాలు ఏంటి? అక్కడ ప్రభు చిత్తం నెరవేర్చబడుతుంది, ప్రభు అక్కడ కార్యాలు చేస్తున్నాడు, ప్రభునే అక్కడ అటగించేస్తున్నారు. ఈ చేయరాని కార్యములు కదా. దేవునికి మహిమ కలుగునుగా. అట్టి వారు సమస్తమైన చదవమ్మా 26 వచ్చిన 29 వచ్చిన. చూడండి, అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, రోగము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై కొండెగాండులను, అపవాదికులను, దేవద్వేషకులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగ రహితులను,
నిర్దోలై నిర్దూలైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణకు తగిన వారు. చూడండి ఇప్పుడు ఒక్క నిమిషం చూడండి పిల్లారా, వీరందరూ కూడా ఎవరంటే సమస్త దుర్నీతిని దుష్టత్వము చేయువారు, లోభము చేత ఈర్ష్య అసూయ ద్వేషము కలహము మత్సరము వైరము ఇవన్నీ కలిగి నిండిపోయిన వారు, చెడిపోయిన వారు. ఒక విధంగా చెప్పాలంటే అందరూ చెడిపోయిన మనసు కలిగిన వారు, చెడు మనసు కలిగిన వారు. వీరంతా కూడా దేవుడికి దూరమైన వారు, దేవుని యొక్క మనసు కలిగిన వారు కాదు. దేవుని మనసులో వీరి మనసులో దేవుడిని చేర్చుకున్న వారు కాదు. దుష్ట మనసుకు దేవుడు అప్పగించేసేవారు. దేవునికి మహిమ కలుగునుగా. దుష్ట మనసుకి దేవుడు వారిని అప్పగించేశాడు. అందుకని దేవుని చిత్తం నెరవేర్చబడటం వీళ్ళకి ఇష్టం ఉండదు, దేవుని కార్యాలు జరగడం వీళ్ళకి ఇష్టం ఉండదు. వారు చేయలేనివి ఇంకొకరు చేస్తే దాన్ని చూసి తట్టుకోలేరు. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదండి, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరమునకు తగినవారు. ఎవరండి? మరణానికి వీళ్ళకి వేరే దారి లేదు, ఇక మరణమే. మరణానికి తగిన వాళ్ళు, మరణానికి నియమించబడిన వారు. వారు ఇలాంటి దుష్కార్యాలు చేసేవారందరూ కూడా మరణానికి నియమించబడిన వారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన దేవుని న్యాయ విధిని చూడండి. వీళ్ళు తెలియని వాళ్ళండి, తప్పిపోయారండి. అయ్యా వీళ్ళకి వాక్యం తెలియదండి, వీళ్ళు అన్యులండి, వీళ్ళు ప్రభుని ఇప్పుడే ఎరిగి ఉన్నారండి, ఇప్పుడే తెలుసుకుంటున్నారు, ప్రభు ఇప్పుడు నడుస్తున్నారు అంటాకి వీలులే. వారు దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉన్నవా. దేవునికి మహిమ కలుగును కాదు. ఏందండి? దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉన్నారు. అన్ని చక్కగా తెలుసు, వాక్యం అంతా తెలుసు, అన్నీ తెలుసు. అన్ని విని, అన్ని తెలిసి, అన్ని ఎరిగి, అన్ని అనుభవించిన వారే వీరు. ఈ రోజున ఎలా ఉన్నారు? భ్రష్ట మనసు బట్టి ఉన్నారు, దేవునికి అవిధేయులుగా ఉన్నారు. దేవునికి వీరు దుష్ట మనసుకు దేవుడు అలా అప్పగించేశాడు, మరణానికి అప్పగించాడు. ఒక మాటలో చెప్పాలంటే మరణానికి నియమించేశాడు వారు. వాక్యం తెలీదా? అన్నీ తెలుసు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అన్నీ తెలిసి, అన్నీ అనుభవించి, అన్నీ పొందుకొని ఉన్న వాళ్ళే వీళ్ళు. అంతేకాదండి, వాటిని అన్నీ ఎరిగి కూడా చేస్తున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారు. ఇంకా వీటిని ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఎవరైతే అభ్యసిస్తున్నారో వారిని సంతోషంగా సమ్మతిస్తున్నారు. వీరు బాగా చేసావయ్యా, బాగా చేసావు, బాగా ఎదురు తిరిగావు. ఈ రోజున ఎంత దారుణంగా ఉందండి బయట పరిస్థితి, ఎంత దారుణంగా ఉందండి దేశంలో, ఎంత దారుణంగా ఉన్న పరిస్థితులు. క్రైస్తవుడే శత్రువు అయ్యాడు, బయట వాడికి లోకు అయిపోయాడు. క్రైస్తవుడే శత్రువు అయిపోయి వీళ్ళ కుమ్ములాడుకొని, వీళ్ళు కొట్టుకులాడుకొని, ఒకరి మీద ఒకటి చెప్పుకొని ఎదటి వాడికి, బయట వాడికి అవకాశం ఇస్తున్నారు. వాడు ఇద్దరినే కలిపి తొక్కాలని చూస్తున్నారు. దేశం అంతా దౌర్భాగ్య స్థితిలో ఉందండి. నిన్న మొన్న ఉన్నట్లుగా ఉందా? లేదే. తిరుగుబాట్లు ఎక్కువైపోతున్నాయి. క్రైస్తవుల మీద తిరుగుబాట్లు ఎక్కువైపోతున్నాయి. కారణం ఏంటి? ఈ ఒక్కరినొకరు కుట్టుకు సావటం వల్లనే, ఒకరినొకరు ద్వేషించుకోవటం వల్లనే, ఒకరినొకరు తిట్టుకోవటం వల్లనే. సమాధానంగా ఉండమని ప్రభు చెప్తే అసలు వీళ్ళలో సమాధానం ఎలా ఉంటుందని అడిగేవారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లూకా శుభవార్త 11వ అధ్యాయం 53వ వచనం.
ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిందా పగబట్టి, చూడండి ఇక్కడ చూసారా, ఆయన అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు శాస్త్రులను పరిచయులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలని ఉండి, ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెతుకుచు చాలా సంగతులను గురించి ఆయనను మాట్లాడింపసాగిరి. ఎక్కడైనా దొరుకుతాడేమో, ఏ విషయంలో ఏ మాటలైనా దొరుకుతాడేమో, ఎక్కడైనా పట్టుకుందాం, ఈ నేరామోపం మోపుదాం, అడ్డు తొలగించుకుందాం. అన్నిటికీ ఆటమైపోయాడు కదా, అన్నిటికీ ఆటమైపోయాడు. ఈ రోజున ఆట ఆడడానికి సరిపోవట్లా, కుదరట్లా. ఈ రోజున ముందు ఆడినట్టుగా ఆటలాడడానికి కుదరట్లా. దేవునికి మహిమ కలుగు. ముందు ఆడినట్టుగా ఆటలాడడానికి ఈ రోజు కుదరట్లా. ఎందుకంటే అర్థమైపోయాడు కదా, ఇది ఏదో విధంగా తొలగించుకుంటే మళ్ళీ మరుపుడి స్థితిలాగా మనం ఉండవచ్చు, మన ఇష్టానికి మనం ఆడవచ్చు. దేవునికి మహిమ కలుగు. నిజమే పిల్లరా, ఆయన ఏదో విధంగా అక్కడ నుండి ఆయన వెళ్ళిపోయినప్పుడు శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తున్నారు, ఆయన మీద నిండా కూడా పగబట్టేశారంట. ఒంటి నిండా పగే ఉంది, అది ఒంటి నిండా పగే. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మీద నేరం ఏదైనా ఒకటి మోపేసి ఏదో విధంగా పక్క దోసేయాలి, ఏదో విధంగా లేకుండా చేయాలి. ఏదో లేకుండా చేస్తే మళ్ళీ మన మునిపటి స్థితి మనకు వచ్చేద్ది. మళ్ళీ మనం ఒక ఆట ఆడవచ్చు ఎలా పట్టుకొని. దేవునికి మహిమ కలుగునుగా అని చెప్పి ఆయన మీద కుట్రలు చేయటం మొదలు పెట్టారు. ఆయన పట్టుకోవడానికి పొంచి ఉండి ఆయన అదును చూస్తూ ఆ సంగతులను గురించి ఆయనను మాట్లాడనిస్తుంది. ఎక్కడైనా మాటలు దొరుకుతాడేమో, ఎక్కడైనా పట్టుకుందాం అని చెప్పి ఆయన అదని చూస్తున్నారు. అంతేకాదు, అసలు యేసయ్య ఏమన్నాడు చూడండి. యేసయ్య అన్నాడు చూడండి, 42వ వచనంలో చూడండి. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన, చూడండి, పుదీనాలోను జీలకర్రలోను, పుదీనా సోంపులో ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే గాని, చూడండి, వీళ్ళు ఏ కూర వండినా 10వ వంతు చెల్లిస్తున్నారు. పుదీనాలో 10వ వంతు తీస్తున్నారు, సోంపులోను 10వ వంతు తీస్తున్నారు, అన్నిట్లోనూ 10వ వంతు తీస్తున్నారు. ఏ కూర వండినా దాంట్లో 10వ వంతు తీస్తున్నారు. దేవుడికి ఎంత కరెక్ట్గా ఉన్నారో చూడండి. ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే అన్నిట్లోనూ 10వ వంతు దశమ భాగం తీస్తూనే తీస్తున్నారు. కానీ వాళ్ళు తీస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారంటే న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెడుతున్నారు. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, అన్ని చక్కగా అన్ని వాక్యానుకూలంగా తీస్తున్నారు. ధర్మశాస్త్ర ప్రకారం 10వ వంతు ప్రతి దాంట్లో కూడా 10వ వంతు తీస్తున్నారు. కొత్తిమీర కూరలు ఎంత వేస్తామండి? పుదీనా ఎన్ని వేస్తాం? 4 ఆకులు 6 ఆకులు వేస్తాం. దాంట్లో కూడా దశమ భాగం తీస్తున్నారు. కూరల్లో జీలకర్ర సోంపు ఎంతవరకు వేస్తామండి? దాంట్లో కూడా దశమ భాగం తీస్తున్నారు. అన్ని కరెక్ట్గా ఉన్నాయి, అన్ని కరెక్ట్గా చేస్తున్నారు. కానీ వీళ్ళలో ఒక లోపాన్ని దేవుడు ఎత్తుకు చూపుతున్నాడు. ఏంటి ఆ లోపం అంటే, న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెడుతున్నారంట. న్యాయాన్ని విడిచిపెట్టేశారు, దేవుని ప్రేమను విడిచిపెట్టేశారు. 10వ వంతు మాత్రం ఖండితంగా 10వ వంతు తీసేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టేసి ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రభు ఏమన్నాడు? వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. హల్లెలూయా. ఏటిని మానక ఏటిని చేయాలి? నువ్వు తీసే 10వ వంతు ఉందే, వాటిని మానమని ప్రభు చెప్పలా. వాటిని మానకు వాళ్ళని తీసుకునే ఉండాలి. రెండోది ఇవి కూడా నీవు చేయాలి. హల్లెలూయా. ఏటిని? పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు నువ్వు తీయాలి.
అట్లాగే ఆ 10వ వంతు తీస్తూ కూడా న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టకుండా ఇవి కూడా నీవు జరిగించాలి అని నా ప్రభు చెప్తున్నాడు. మరి వాళ్ళు ఏం చేశారు? 10వ వంతు తీస్తున్నారు, కానీ న్యాయాన్ని, ప్రేమని విడిచిపెట్టేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువుని అసలు ఎందుకు ప్రభువారిని అప్పగించారండి? ఆయన మీద నేరం ఎందుకు మోపాలని చూశారు? ఆయన మీద ఎందుకు కనిపెట్టాలని చూశారు? ఎప్పుడు దొరుకుతాడని కనిపెట్టాలని చూశారు? కారణం ఏంటి? ఆయన మీద అసూయ పడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. మత్తయి 27:19 ఆ మాట ఉంది కింద వచనంలో, చదవద్దులేండి. ఆయన మీద వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉన్నాడు. ఎందుకు అప్పగించారు అంటే, పిలాతు అంటాడు కదా, వీళ్ళు అసూయ చేతను ఆయన అప్పగించారు. ఆయనలో ఏ లోపం కనపడలా, ఆయనకి ఏ లోపము కనపడలా, ఎక్కడ కూడా లోపం కనపడలా. మరి ఎందుకు ఇలా అప్పగించారు? ఎందుకు సిలువేయమంటున్నారు? ఎందుకు చంపేయమంటున్నారు? కారణం ఏంటంటే అసూయ. అసూయ ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అసూయ? ఒకటి, మనం చేయలేనిది ఇంకొకరు చేస్తే అసూయపడతారు. రెండోది, మనకు లేనిది ఇంకొకరి దగ్గర ఉంటే అసూయపడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అసూయ చేత వారిని ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉన్నారు. అసూయపడ్డారు. యూదులు యేసు ప్రభు మీద అసూయపడి ఆయన సిలువ వేయాలని చూశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మీద మోపబడ్డ నేరములు ఎన్నండి? ఎన్ని నేరాలు మోపబడ్డాయి ఆయన మీద? 7 నేరములు మోపబడ్డాయి. 7 నేరములు మోపబడ్డాయి. ఆ నేరాలు ఏంటో చెప్తాను చూడండి. దేవాలయమును పడగొట్టి 3వ దినమున దాన్ని కట్టుదని చెప్పాడని ఒక నేరం. రెండోది, యూదులను తిరుగుబాటుకు ప్రేరేపించాడనేది ఒక నేరం. మూడవది, కైసరుకు పన్నియ్యొద్దని చెప్పాడనేది ఒక నేరం. నాలుగోది, తానే రాజునని ప్రకటించుకున్నాడని చెప్పింది ఒక నేరం. ఐదవది, ప్రజలను తన ఉపదేశము వలన రేపుతున్నాడని నేరం. ఆరోది, వీడు దుర్మార్గుడు అనే ఒక నేరం ఆయన మీద పెట్టారు. ఏడవది, తాను దేవుని కుమారునని చెప్పుకుంటున్నాడు అనేది ఒక నేరం. 7 నేరాలు ఆయన మీద మోపారు. ఏ నేరము కూడా రుజువుపరచబడలేదు. దేవునికి మహిమ కలుగును. 7 నేరాలు నా ప్రభు మీద మోపితే ఏ నేరము కూడా రుజువుపరచబడాలా అక్కడ? దేవునికి మహిమ కలుగును. నిజమే ప్రియులారా, ఇలా ప్రతి నేరము కూడా సంఘాల్లో ఇంకొక పాస్టర్ గారి మీద ఇంకో పాస్టర్ గారు, ఇంకో అయ్యగారి మీద ఇంకో అయ్యగారు, ఇంకో సేవకుడి మీద ఇంకో సేవకుడు వేస్తున్న నిందలు చాలా ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడని రోజు, ఒక సంఘం అంటే ఒక సంఘం పడవు. దేవునికి మహిమ కలుగును. ఆయనేమో సంఘాల్లో భేదాలు ఉండకూడదు, సంఘం అంతా నా శరీరం, నేను శిరసై ఉన్నాను, నా శరీరంలో వీళ్ళు అవయవాలే ఉన్నారు, సమాధానము కలిగి ఉండాలి అంటే మరి మనం ఏం చేస్తున్నాం? భేదాలు కలగజేసి, ఎందుకంటే మన పాపం గడుపుకోవడానికి భేదాలు, మనం మేలు పొందడానికి భేదాలు. దేవునికి మహిమ కలుగును కాదు. ఇందిరాగాంధీ కాలములో కాంగ్రెస్ లో ఒక విభజించు పాలించు అనే ఒక పద్ధతి వచ్చింది. అన్నాదొర గారు ఆయన ఇందిరాగాంధీకి ఒక మాట చెప్పారు, ఇదిగో వీళ్ళందరూ కూడా తిరగబడేటట్టు ఉన్నారు కాబట్టి నువ్వేం చేస్తావంటే అమ్మా, విభజించి పాలించు అన్నాడు. ఆమె చక్కగా వంట పట్టించుకుంది, విభజించి పాలించింది. అంటే ఇద్దరి మధ్య గొడవ పెట్టి విభజించేసి వాళ్ళు వేరు చేసి, ఒకరు ఎలా అవుతారు, ఒకరు మన పక్క అయితే ఒకరు వాళ్ళ పక్క, అట్లా
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దళితుల్లో కూడా చూస్తే ఎస్సీలంతా ఒక వర్గం ఉంటే ఏలు బీలు విడగొట్టేసి ఒకరు ఓ పక్క వెళ్తే ఒకరు ఓ పక్క వస్తారు. విడగొట్టడం అండి. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందటం కోసం ఎదటి వాడిని విడగొట్టినట్లుగా, ఎదటి వాడిని విడగొట్టి పాలించే విధంగా ఈ రోజున కూడా సమాజంలో అలాగే ఉన్నాయి, సేవల్లో కూడా అలాగే వచ్చాయి. నువ్వు ఆ సంఘం వైపు వెళ్ళకూడదు, ఆ సంఘంలో ఉన్న వ్యక్తులు మాట్లాడకూడదు. అది నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? వాళ్ళు మన సంఘం వాళ్ళు కాదు, వారితో నువ్వు మాట్లాడకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు అటువైపు కూడా చూడకూడదు అసలు. ఏంటండి భేదాలు? సొంత అన్నదమ్ములే అటు ఒకరు ఇటు ఒకరు వెళ్తే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారులే. దేవునికి మహిమ కలుగునుగా. అలా మారిపోయినాయండి పరిస్థితులు. దేవుని ప్రేమ కరువైపోయింది, దేవుని చిత్తం కరువైపోయింది, ఆయన చెప్పిన అన్నీ కూడా దూరం అయిపోయాయి. ఇప్పుడు ఎలా ఉందంటే మనుషుల స్వసిత్తం వచ్చింది సంఘాల్లో. ఆ సేవకులకు స్వసిత్తం, నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అంతే. నా ఇదిగో అతనికి నచ్చలేదు అనుకోండి, ఎవరో కూడా ఇక అతను నచ్చినట్లుగా నచ్చిన మాట్లాడకూడదు. ఇక ఎవరైతే నచ్చలేదు వాళ్ళకి, అతను ఎంతమంది ఉన్నా సరే, అతను నచ్చలేదు, అతను నచ్చలేదు, అతని దగ్గర ఎవరమ్మా ఇతను మాట్లాడు, ఎవరు కూడా మాట్లాడకూడదు. మాట్లాడారా చచ్చిపోయినట్లే, మాట్లాడారా కాలు చేతులు పడిపోయినట్లే, మాట్లాడారా కుష్టి రోగం వచ్చినట్లే, మాట్లాడారా కాళ్ళకి పుళ్ళు పడిపోయినట్లే. దేవునికి మహిమ కలుగునుగా. ఈ భేదాలు మరి శాపాలు దేవునికి మహిమ కలుగునుగా. సంఘం ఎటువైపు వెళ్తుంది? ప్రియులారా, ఇలాంటివి చాలా ఉన్నాయి. మా ప్రాంతంలో ఉన్నాయి, మీ ప్రాంతంలో లేవో కానీ మా ప్రాంతంలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక మాట చెప్తాను చూడండి. మొదటి సమూయేలు పుస్తకం 22వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు 22వ అధ్యాయం 14 నుంచి రండమ్మా. అహీమెలెకు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరులో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించానా, అది నాకు దూరమగును గాక. రాజు తమ దాసుడైన నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతులను గురించి కొద్ది గొప్ప ఏమీ నీ దాసుడైన నాకు తెలిసినది కాదు. దేవునికి మహిమ కలుగును. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, అబీమెలెకు కనపడుతున్నాడు. ఈ అబీమెలెకు దగ్గరికి మనం కొంచెం ముందు వచ్చినలోకి మనం వెళ్తే, ముందు అధ్యాయంలోకి మనం వెళ్తే, అబీమెలెకు యాజకుడు. ఇతను యాజకుడు, ప్రధాన యాజకుడు. దావీదుని చంపాలని సౌలు చూసినప్పుడు దావీదు పారిపోయాడు. దావీదుతో పాటు ఉన్న కొంతమంది అనుచరులు కూడా అందరూ కలిసి పారిపోయారు. పారిపోయి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఆ మందిరం దగ్గరికి వెళ్ళారు. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అబీమెలెకు పిలిచి దావీదు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? ముందే అబీమెలెకు ఏం చేస్తున్నాడు అంటే, వీరు దావీదుని చూడగానే భయపడిపోయాడు. అరే ఏంటి దావీదు ఇటు వచ్చాడేంటి, దేనికి వచ్చాడు, దావీదు ఇక్కడికి ఎందుకు వచ్చాడు దావీదు అని చెప్పి భయపడిపోతుంటే, అబీమెలెకు భయపడుతుంటే దావీదు అంటాడు కదా, పిలిచి ఇదిగో నేను రాజు పని మీద వచ్చి, అయ్యా మీరేంటి మీరు ఒక్కలే వచ్చారు, రాజుగా రాలేదేంటి, నువ్వు మాత్రం వచ్చావు అంటే, నేను రాజు నాకు ఒక పని అప్పగించాడు, ఆ పని ఎవరికి చెప్పకూడదని చెప్పాడు. రాజు నాకు ఒక పని అప్పగించాడు, ఆ పని విషయమే ఎవరితో మాట్లాడొద్దని చెప్పాడు కాబట్టి దాన్ని నేను చెప్పను. మేము ఇటుగా పని మీద వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు నీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయా అన్నాడు. తినడానికి రొట్టెలు ఏమైనా ఉన్నాయా అన్నాడు. అంటే అయ్యా
మరి అవి మామూలు రొట్టెలు అయితే లేవు, కానీ పరిశుద్ధమైన రొట్టెలు, సమీపపు రొట్టెలు ఉన్నాయి. అవి మరి అందరూ తినకూడదు, యాజకులు మాత్రమే తినాలి ఆ రొట్టెలు అన్నాడు. ఇదిగో రాజాజ్ఞ చొప్పున మేము పనికి వెళ్తున్నాం కాబట్టి మేము తినడంలో దాంట్లో తప్పేమీ లేదు, మేము తినడంలో తప్పు లేదు కాబట్టి వాటిని పట్టుకుని రా అన్నాడు. ఆయన ఏం తెలుసు, రాజుగారు ఏదో పని మీద పంపిస్తున్నాడు కదా, ఇటువైపు వెళ్తున్నాడు దావీదు అని. ముందు దావీదు చూసే భయపడ్డాడు, తర్వాత దావీదు రాజుగారి పని మీద వెళ్తున్నాడు కదా అనుకున్నాడు. మందిరంలోకి వెళ్ళాడు, సమీప రొట్టెలు తీసి పక్కన పెట్టిన రొట్టెలు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయన దావీదు పట్టుకున్నారు, తినేశారు. తిన్న తర్వాత దావీదు అడుగుతున్నాడు, ఇదిగో నీ దగ్గర ఖడ్గం ఏమైనా, కత్తి ఏమైనా ఉందా అన్నాడు. అంటే ఇదిగో నీవు ఆ గొలియాతును సంహరించినప్పుడు ఆ ఫిలిష్తీయుడు గొలియాతు యొక్క ఖడ్గము, ఆ ఖడ్గము ఇదిగో ఏ పోదు కింద ఉంది, నీకు అది ఇష్టమైతే దాన్ని తీసుకో అన్నాడు. ఓ అంత గొప్పది నాకు ఇంకా ఎక్కడ దొరుకుద్ది, అది చాలా గొప్ప ఖడ్గం అని చెప్పి దాన్ని పట్టుకున్నాడు దావీదు. పట్టుకొని తర్వాత ఆ ఖడ్గాన్ని తీసుకున్నాడు, ఆ రొట్టెలు తీసుకుని తిన్నారు. ఇప్పుడు తన ప్రయాణం వెళ్ళినప్పుడు నేను వెళ్ళే పని సఫలం అవుతుందా లేదా అంటే ఈయన ఏం చేయాలి, విచారం చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి చెప్పి పంపించాడు. పంపించిన తర్వాత అబీమెలెకు వాడిని పంపించాడు. దావీదుని పంపించే దావీదు వెళ్ళిపోయిన తర్వాత సౌలు భటులు వచ్చారు. వచ్చి ఇప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్ళారు. రాజు దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత ఇది కూడా దావీదుకి ఎందుకు సహాయం చేశావు, అతనికి నువ్వు ఎందుకు సహాయం చేసావు అన్నారు. అయ్యా నాకేం తెలుసు, దావీదు అంతటి వాడు నీ సైన్యంలో ఎవరైనా ఉన్నాడా, అంత తెలివి కలిగిన వాడు, అంత ఆలోచించేవాడు, అంత పరాక్రమశాలి, అంతేకాదు రాజుకు అల్లుడైన వాడు నా దగ్గరికి వస్తే మరి నేను అతను ఎలా పంపిస్తాను, నీ అల్లుడే కదా నా దగ్గరికి వచ్చాడు, మరి నేను ఎలా పంపిస్తాను అని సౌలు అడుగుతూ, నేను అతని పక్షమే విజ్ఞాపన చేసి అతని కోసం నేను ప్రార్థన చేసి ఇప్పటి నుంచా కాదుగా, గొలియాతును చంపిన కానించి నీకు అల్లుడైన కానించి కూడా నేను అతని కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నా. దేవునికి మహిమ కలుగును కాదు. అతను వచ్చి అడిగితే నేను ఇవన్నీ జరిగి ఇక్కడ ఏం జరిగినా నాకేం తెలుస్తుంది, అక్కడ నాకు తెలియదు, నీ ఇంట్లో జరిగిన విషయం నాకేం తెలుసు, నువ్వు దావీదుని చంపాలని చూసావని చెప్పి, దావీదు పారిపోతున్నాడని చెప్పి నాకేం తెలుసు అని చెప్పి అడిగాడు. అడిగితే అక్కడితో వదిలిపెట్టాడా సౌలు? వదిలిపెట్టల. ఎంతమందిని చంపాడంటే తెలుసా, అబీమెలెకును అతని కుటుంబకులని వారందరినీ కూడా కలిపేసి 85 మందిని చంపేశాడండి. ఎంతమంది అండి? 85 మందిని చంపేశాడండి. వాళ్ళని చంపటమే కాదు, వారి గ్రామంలోకి వెళ్ళి వారు అక్కడున్న స్త్రీలను, గర్భవతులను, పిల్లలను అందరినీ చంపాడండి. ఆ గ్రామంలో, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ కూడా హతమార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారందరినీ హతము చేశాడు. ఎంత దారుణమైన పరిస్థితి అండి. అప్పటికే అడిగాడు అభిమేలకు. చూడండి 21వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దావీదుని అడిగాడు, అహీమెలెకు అడిగాడు. 21వ వచనంలో మొదటి వచనం చూడండి. దావీదు నోబులో యాజకుడైన అబీమెలెకు వద్దకు వచ్చినప్పుడు అహీమెలెకు దావీదు రాకకు భయపడి నీ ఒంటరిగా వచ్చితివేమి అతన్ని అడుగగా, దావీదు రాజు నాకు ఒక పని అప్పగించాడు, నేను నీకు ఆజ్ఞాపించిన పంపిన పని ఏదో అది ఎవరితోనైనా చెప్పవద్దని చెప్పాడు. నేను నా పని వారిని ఒక చోటికి నిర్ణయించి తిని, నీ యొద్ద ఏమి ఉంది, నీ యొద్ద ఏముంది, ఒక 5 రొట్టెలన్నా ఉన్నాయా, ఇంకా మరేమన్నా ఉంటే అది నాకు ఇవ్వు, తినడానికి ఆకలిస్తుంది అన్నాడు. యాజకుడైన అహీమెలెకు అనగా యాజకుడు
సాధారణమైన రొట్టె నా దగ్గర లేదు. పనివారు చూడండి, పనివారును స్త్రీలకు ఎడంగా ఉన్నవారైతే అది ప్రతిష్ఠితమైన రొట్టెలు కనుక ఆ రొట్టెలు కలవని దావీదు అన్నాడు. అందుకు దావీదు ఏమంటున్నాడంటే, నిజముగా మేము బయలుదేరి వచ్చినప్పటి నుంచి కూడా ఈ 3 దినములు స్త్రీలకు మేము దూరంగానే ఉన్నాం. పని వారి బట్టలు పవిత్రమైనవి. ఒకవేళ మేము చేయు కార్యము అది అపవిత్రమైనడెలా, ఏమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రమగును కదా. చూడండి, రాజాజ్ఞను బట్టి అది పవిత్రం అవుతుంది. ఒకవేళ అపవిత్రమైనా సరే రాజాజ్ఞ బట్టి అది పవిత్రం అవుతుంది కదా. ఇది ఎంచదగినదే అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి ఆ తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు 1000 దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చాడు. ప్రతి దినము కూడా ఏం చేస్తారు అంటే, రొట్టెల సమీపపు రొట్టెల బల్ల ఉంటది. ఆ రొట్టెల బల్ల మీద ఇటు 6 రొట్టెలు, ఇటు 6 రొట్టెలు, 2 దస్తులు పెట్టాలి. అక్కడ పెట్టి ప్రతి దినం కూడా దేవుడికి నైవేద్యం అర్పించేటప్పుడు పెట్టాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం కోసమే ఆ రొట్టెలు. అవి ఎప్పుడు కూడా సమృద్ధిగా వారికి ఆహారం ఉండినట్లుగా, ఎవరికి ఆ 12 గోత్రాల వారికి సమృద్ధి ఆహారం ఉండినట్లుగా దేవుని సమీప రొట్టెల బల్ల మీద ఆ రొట్టెలు వాళ్ళకి గుర్తుగా పెట్టాలి. రొట్టెలు చేసి 12 రొట్టెలు చేసి ఆ రొట్టెలు ఆ టేబుల్ మీద పెట్టాలి, అక్కడ ఆ బల్ల మీద. ఆ తర్వాత ఏ రోజు వాటిని తీసేయాలి. వాటిని తీసిన తర్వాత మళ్ళీ కొత్త రోట్లు అక్కడ పెట్టిన తర్వాత పాత రోట్లు తీయాలి. లేకుండా తీసేసి అవి మనలాగా పక్కన పెట్టేసి వచ్చిన తర్వాత తీసుకొచ్చి పెట్టడం కాదు. ఏం చేయాలి? రొట్టెలు కొత్తవి తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత పాత రొట్టెలు తీయాలి. అవి పరిశుద్ధమైనవి. సమయంగా రొట్టెల వల్ల దేవుని సమీపంగా ఉన్నాయి, నైవేద్యం పెట్టబడినవి. ఎవరు పడితే వాళ్ళు తినేవి కాదు. పరిశుద్ధమైనవి, పరిశుద్ధులు మాత్రమే తినాలి వాటిని. యాజకుడు కూడా ఇంటికి తీసుకెళ్ళి దాన్ని తినకూడదు. సేవ చేసిన యాజకుడు ఇంటికి తీసుకెళ్ళి తినకూడదు, అక్కడే తినాలి. దేవునికి మహిమకరంగా తన కుటుంబం అంతా తినవచ్చు, కానీ అక్కడ దేవుని సన్నిధిలోనే తినాలి. అంతగా పవిత్రమైనవి. అలాంటి రొట్టెలు అవే ఉన్నాయి నా దగ్గర అంటే పట్టుకురా మేము తినాలి అన్నాడు. అయ్యా ఇదిగో మీరు వస్తున్నారు కాబట్టి స్త్రీలకు దూరంగా ఉన్నారంటే మేము 3 దినాలు ఇంటి దగ్గర మేము బయలుదేరిన కానీ కూడా ఏ స్త్రీని ముట్టలేదు, మేము పరిశుద్ధంగానే ఉన్నాం, అపవిత్ర పడలేదు, పరిశుద్ధంగా ఉన్నాం, మా వస్త్రములు కూడా పరిశుద్ధమైనవి, తీసుకురా అన్నాడు. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అంటాడు కదా, ఒకవేళ ఏదైనా అపవిత్ర ఏదైనా ఉన్నా రాజాజ్ఞను బట్టేది పవిత్రములే అంటున్నాడు. దేవునికి మహిమకరంగా అపవిత్రాలు కూడా రాజాజ్ఞను బట్టి పవిత్రములే. నువ్వు దాన్ని సందేహపడవద్దు, భయపడవద్దు, తీసుకురా అన్నాడు. రొట్టెలు ఇచ్చాడు, తిన్నారు. ఇప్పుడు కావాల్సింది కటకం కావాలన్నాడు. అది గొగ్గలియాతు కటకం ఉంది, నీకు ఇష్టమైతే తీసుకో, దాన్ని మించిన కటకం ఎక్కడా లేదు, ఇవ్వు నాకు అని చెప్పి దాన్ని తీసుకున్నాడు. నేను వెళ్ళిపోయారు, సఫలం అవుతుందా లేదా అన్నాడు. ఆ సఫలం అయిపోతుంది, మీరు వెళ్ళిపోయి ప్రభు కార్యం చేస్తాడు, వెళ్ళు అన్నాడు. వెళ్ళిపోయాడు. ఇదే ఆయన చేసిన పని. భయపడ్డాడు, ముందు ఆయన చూసి భయపడ్డాడు. ఇది దేవుడికి రాజు గారే పంపించాడు అనుకున్నాడు. యాజకుడు తప్పు ఎక్కడా లేదు, కానీ అతని మీద నేరం మోపబడింది. ఇదిగో దావీదుకి సహాయము చేసిన వాడు ఇతనే అని సౌలుకి ఒకడు వెళ్ళి చెప్పాడు. అహీమేలెకు మీద చెప్తే అహీమేలెకు కుటుంబం అక్కడ ఉన్న యాజకులందరూ కూడా 85 మందిని ఓసకోత కోసాడు, చంపేశాడు. అక్కడతో ఆగిపోయాడా? ఆగల. ఆకుండా ఏం చేశాడంటే ఆ పట్టణంలోకి పోయి ఆ పట్టణంలో ఉండే కాపురస్తులను కత్తివాత హతము చేశాను. మగవారినేమి, ఆడవారినేమి, బాలురనేమి, పసి పిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబములేమి, గొర్రెలనేమి అన్నిటినీ కూడా కత్తివాత హతము చేశాడు. ఎంత కిరాతకానికి పాల్పడ్డాడో చూడండి సౌలు ఎంత కిరాతానికి పాటుపడ్డాడు చూడండి. ఒక ప్రాంతాన్ని హతం చేశాడు, సేవకుల్ని కుటుంబాలని హతం చేశాడు, మొత్తంతో నాశనం చేశాడు. ఎంత దారుణమైన పరిస్థితి అండి. కారణం ఏంటి? తన శత్రువు
దావీదుకు సహాయం చేశాడన్న ఉద్దేశంతోనే, దావీదుకు సహాయం చేశాడనే ఉద్దేశమే. వాస్తవానికి నీకు తెలియదు, కానీ దావీదుకు సహాయం చేశాడనే ఉద్దేశంతో అంత దారుణాన్ని కొడిగట్టాడు. సౌలు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రథమ రాజు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, అంతేకాదు ప్రవక్తల్లో ఒకడుగా పిలవబడిన వాడు. అలాంటి వాడు యాజకులందరినీ చంపేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. సౌలుని ఊరినే దేవుడు తోసేశాడు అనుకుంటున్నారా? సౌలుని ఊరినే వదిలేశాడు అనుకుంటున్నారా? యాజకుల మీద తిరుగుబడి అంతమందిని చంపినందుకు తన కుటుంబంలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ కూడా అంతమంది చేశాడు దేవుడు. అందరిని అప్పగించేశాడు శత్రువుకి, ఒక్కడు కూడా మిగల్లా. యోనాతానును బట్టి, తన కుమారుని యోనాతాను బట్టి ఒక కుంటివాడిని, మెఫీబోషెత్ అనే వాడిని బ్రతకనిచ్చాడు కొంతకాలం. తర్వాత వాడు కూడా చచ్చాడు. దేవునికి మహిమ కలుగు. సౌలు కుటుంబంలో ఒక్కడు కూడా లేకుండా పోవడానికి కారణం ఏంటంటే ఇదే. ఒక్క సేవకుడి మీద తిరుగుబాటు చేసి సేవకుడిని అంతమొందించటమే, సేవకుడి మీద తిరుగుబాటు చేయటమే, సేవకుడిని చంపేయటమే. ఎంత దారుణ కొడిగట్టాడండి. దేవుడే పిలిచి తన ప్రజల మీద రాజులు చేసి అధికారం చేస్తే సౌలు విర్రవీగి, దావీదేమన్నా పోనీ తప్పిదం చేశాడా? దావీదేమన్నా తిరుగుబడ్డాడా? ఏం చేశాడు? ఏమీ చేయలే. ప్రజలు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదిగా కొలిశారు. అది తట్టుకోలేకపోయాడు. అసూయ అది తట్టుకోలేకపోయాడు దావీదు మీద. దావీదు తనకంటే పేరు గలుస్తున్నాడు. దావీదు ఇదిగో నా సింహాసనం తప్ప నా నుంచి ఏమి తీసుకుంటాడు? సొంత అల్లుడే కూతురు ద్వారా చంపేయాలని చూశాడు. కూతురు ఒప్పుకోలే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంత దారుణమైన పరిస్థితి అండి. రోజులు ఎలా ఉన్నాయో చూడండి పిల్లలారా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్యాలు 25వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారి మీద కూడా తిరుగుబాటు వచ్చింది. యూదులందరూ కూడా పౌలు గారి మీద తిరుగుబాటు చేశారు. నేను చదువమ్మా 11. నేను న్యాయము తప్పి మరణముకు తగినది ఏదైనాను చేసిన ఎడల మరణకు నేను వెలుగు తీయను. మీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నేను న్యాయము తప్పి మరణకు తగినదేదైనను. చూడండి, నేను న్యాయం తప్పి మరణానికి తగింది ఏదైనా చేస్తే నేను చచ్చిపోవడానికి నేను వెనుక తీయను. ఎందుకంటే నేను తప్పుదం చేశాను, తప్పిపోయాను కాబట్టి. కానీ మీరు నా మీద మోపుచున్న నేరములు ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి శత్రువుకి అప్పగించడానికి ఎవరి తరమో కాదు. అంత ధైర్యంగా చెప్పారు చూసారా. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. తీర్పు తీర్చాలని చూశారు. వల్ల కాల. నేను కైసరుతో చెప్పుకుంటా అన్నాడు. కైసరు దగ్గర దేవునికి మహిమ కలుగుగా. ఎందుకంటే మరణానికి నేను ఇదిగో మరణ శిక్షకు విధించబడటానికి నేను దాన్ని తగినట్టుగా క్రియ నేను ఏది చేయలా, తప్పిదం ఏది చేయలా. నన్ను చంపడానికి కావాల్సిన తప్పిదం ఏది ఇవ్వాలి లేదు, అక్కడ ఏది లేదు, నేను చేయలేదు, దేన్ని చేయలేదు. ధైర్యంగా చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నా. ఇప్పుడు వరకు మనం విన్నాం, పరిచయాల గురించి, శాస్త్రాల గురించి విన్నాం.
సంఘాల్లో ఉన్న భేదాల గురించి విన్నాం. అట్లాగే దా సౌలు యొక్క మనసును కూడా మనం ఎరిగి ఉన్నాం. ఎందుకంటే దావీదు మీద కోపంతో, దావీదు సహాయం చేశాడనే కోపంతో సేవకుల్ని 85 మందిని చంపడమే కాకుండా తన కుటుంబంలో ఆ గ్రామంలో ఉన్న మగవారిని, ఆడవారిని, స్త్రీలను, పిల్లలను, చంటి పిల్లలతో సహా, పశువులతో సహా చంపేశాడు. ఎంత దారుణాన్ని కొడిగాడు. ఇవన్నీ కారణాలేంటి? ఈ లక్షణాలు ఏంటి? ఈ తిరుగుబాట్లు ఏంటి? ఈ అసూయలేంటి? ఈ ఈర్ష్యలేంటి? ఈ కలహాలేంటి? ఇవన్నీ ఎవరికి సంబంధించి నేను చెప్పబోతున్నా, ఒక్క మాటలు చెప్తాను. ప్రకటనల గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి ధ్యానించుకుందాం. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాన్యనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము, దేవునికి మహిమ కలుగునుగా. ఒక్క నిమిషం, అది పడదోయబడింది రండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ స్వభావాలని ఎవరు ఉన్నాయి? సర్వలోకమునకు మోసపుచ్చుచు. మోసపుచ్చేది ఎవరు? అపవాది. ఇప్పుడు ఇవన్నీ మోసపుచ్చేది ఎవరు అనుకుంటున్నారు? అపవాది క్రియలు ఇవన్నీ కూడా. వాడి క్రియలు ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. 10వ వచనం. రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఒక నిమిషం. రాత్రి పగలు కూడా ఇప్పుడు మన మీద ఏం చేస్తుంటాడు? నేరము మోపడం. నేరం మోపేది వాడి పని, మోసము చేసేది వాడి పని, దుష్టత్వం వాడి పని, లోపత్వం వాడి పని, ఇవన్నీ కూడా మచ్చలు, మలినము, ఇవన్నీ కూడా వాడి పని. ఇవన్నీ కూడా మనం ముందుగా చదువుకున్నాం, రోమాపత్రికలో చదువుకున్నవన్నీ కూడా కలహములు, వైరములు, మచ్చరములు, ఈర్ష్య, ద్వేషము, అసూయ, ఇవన్నీ కూడా నరహత్య, ఇవన్నీ కూడా ఎవరి అంటే వారి యొక్క స్వభావం, వారి యొక్క క్రియలు. హల్లెలూయా. ఈ క్రియలు కలిగిన వారి వీరంతా కూడా అంటే ఎవరి సంబంధులు? అపవాది యొక్క అనుచరులు, అపవాది యొక్క సంబంధులు, సాతాను యొక్క శర పట్టబడిన వారు. ఇప్పుడు వారు ఏం చేస్తారంటే దేవుని కార్యములు చేసేవాడిని, దేవుని తట్టు తిరిగేవాడిని, దేవుని సన్నిధికి వచ్చేవాడిని చెడగొడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఒకరోజు రాబోతుంది, ఆ ఘట సర్పాన్ని, అపవాదిని కూలద్రోసే రోజు రాబోతుంది. వాడిని కాళ్ళ కింద వేసుకుని త్రొక్కే రోజు మనకే త్వరలో రాబోతుంది. హల్లెలూయా. మరి ప్రియులారా, ఇప్పటివరకు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎంత హేళన పడ్డా, ఎంత అపహసించబడినా నా ప్రభు దినము వరకు కనిపెట్టండి. నా ప్రభు రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. నా ప్రభు మీరు పడిన వాటికి తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానం తీసుకుని రాబోతున్నాడు. అంతేకాదు, ఎవడైతే నిన్ను ఏలం చేశాడో, ఎవడైతే నిన్ను నిందించాడో, ఎవడైతే నిన్ను అవమానించాడో, ఎవడైతే నిన్ను తృణీకరించి అపహాస్యపాలు చేశాడో, ఆ అపవాదిని నీ కాలు క్రదేసి నా ప్రభు తొక్కించబోతున్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా పరిచర్యలు ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, అవమానించినా, నిందించినా తట్టుకొని తారుకొని నిలబడ్డామనుకోండి, వాడినే మన ప్రాణాలకి ఎంతో నన్ను ప్రభు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అట్టి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెడుతున్నారు. ప్రభునే కనిపెట్టారు. దేవునికి మహిమ కలుగు. కనిపెట్టారు అంటే వారి మనసు ఎవరితో నిండిపోయింది? వారి దేనితో నిండిపోయారు?
అంటే సాతానుతో నిండిపోయారు, అపవాదితో నిండిపోయారని అర్థం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మరి కాబట్టి ప్రియులారా, మనమంతా కూడా ధైర్యముగాను రోషము కలిగి ప్రభువు రాకడ కోసం కనిపెడుతుముగాక. అపవాది యొక్క కుయుక్తులు, అపవాది యొక్క అగ్ని బాణములను తట్టుకొని తాలుకోగల కృపని మనం పొందుకొని వాడిని ఎదిరింతుముగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. అయ్యా మీకే వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తుతి, 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 స్తోత్రం అంటూ ప్రార్థన చేద్దాం.